సినిమాలను తన కైవసం చేసుకున్న ఏకైక నటి శ్రీలీల. మరి అలాంటి స్త్రీలకు ఎలాంటి అబ్బాయి కావాలో తెలుసా? బ్రెయిన్‌తో పని లేదు అంటున్న ఫన్నీ ఇంటర్వ్యూ చూసారా మరి మీరు? అందం, అభినయం, డాన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే ఇటీవలే ప్రముఖ నిర్మాత సంస్థ పీపుల్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఒరిజినల్ అనే ఇంటర్వ్యూ ప్రోగ్రామ్‌ను మొదలుపెట్టింది. అయితే ఇంటర్వ్యూలో క్యూట్ ఫన్నీ క్వశ్చన్ అడగ్గా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చింది శ్రీలీల. అయితే టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తరంగేట్రం చేసి అతి తక్కువ సినిమాలోనే స్టార్ డమ్ సొంతం చేసుకుంది. తెలుగులో వరుస ఆఫర్స్ అందుకుంటూ క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. కానీ గతేడాదిగా ఈ బ్యూటీ ఖాతాలో డిజాస్టర్స్ వచ్చి చేరాయి. ఆమె నటించిన ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్, స్కంద చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పూల్తపడ్డాయి. ఇటీవలే గుంటూరు కారం సినిమాతో హిట్ అందుకుంది ఈ గుమ్మ. త్రివిక్రమ్ డైరెక్షన్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ మూవీ సూపర్ హిట్ అయిన సంగతి మనందరికీ తెలిసిందే. సంక్రాంతి పండగకి రిలీజ్ అయ్యి భారీ వసూళ్లు రాబట్టింది. అటు చేతి నిండా సినిమాలతో, ఇటు డాక్టర్ చదువులతో బిజీగా ఉంటుంది. అందం, అభినయం, డాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ బ్యూటీ. ఓ ఇంటర్వ్యూలో తన తల్లికి తెలియకుండా చేసిన అల్లరి పనుల గురించి చెప్పుకొచ్చింది. అలాగే ఇప్పటి వరకు తనకు ఎవరు ప్రపోజ్ చేయలేదని తెలిపింది. ఈ క్రమంలోనే యాంకర్ మాట్లాడుతూ మీకు బ్రెయిన్ ఉన్న అబ్బాయిలు కావాలా అంటూ ఫన్నీ, జోవియల్ గా ఉండే అబ్బాయి కావాలా అని అడగ్గా శ్రీలీల మాట్లాడుతూ తనకు ఫన్నీగా, జోవియల్ గా ఉండే అబ్బాయే కావాలని, బ్రెయిన్ తో చేసే పనులు నేను కూడా చేసుకుంటాను అంటూ చెప్పుకొచ్చింది. అంటే పరోక్షంగా తనకు బ్రెయిన్ లేని అబ్బాయి అయినా పర్లేదు అన్నట్లుగా మాట్లాడింది. ప్రస్తుతం ఈ ఫన్నీ ఇంటర్వ్యూ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శ్రీలీల, విజయ్ దేవరకొండ జోడీగా ఓ సినిమాలో నటిస్తుంది. అలాగే డైరెక్టర్ హరీష్ శంకర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటిస్తుంది. కొద్ది రోజులుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే ఇప్పుడు ఈ బ్యూటీ క్యారియర్ డేంజర్ లో పడినట్లు తెలుస్తుంది. గుంటూరు కారం తరువాత ఈ హీరోయిన్ మరో ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. ఇప్పటికే కమిట్ అయిన ప్రాజెక్ట్స్ తప్ప మరో కొత్త ఆఫర్స్ రావడం లేదని ప్రచారం నడుస్తుంది. దీంతో శ్రీలీల ఇప్పుడే సినిమాల ఎంపికపై మరింత శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు ఆమె అభిమానులు.